ఇదిగో నేను పెట్టి పీపీపీ మీద ఇస్తున్నా, దీంట్లో ఇట్లుంటుంది, మొత్తం ఇవ్వలేను కాబట్టి ఈ మేరకు ఇది తీసుకొస్తున్నా అని చెప్తే ఏదో కొంతమంది అన్నా ఈయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాంట్లో అవసరం లేదు, ప్రభుత్వమే నడపచ్చు, ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశాక మెడికల్ కాలేజీలు వీటిని పెట్టడం ద్వారా లేదా వైద్య టీచింగ్ హాస్పిటల్స్ని ఇచ్చేశాక నువ్వు ఈరోజు మళ్ళీ పక్కకు పోవడం అంటే ఖచ్చితంగా ఇది పెద్ద కుంభకోణం. మామూలు ఇది కాదు. రెండవ కుంభకోణం శాలరీస్ 2 years పే చేస్తాను. అసలు నువ్వు నడపడానికి నువ్వు వదిలేయడం కాకుండా ఎదురు ఇచ్చి ఒక పక్క డబ్బులు లేవంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది. కాలేజీకి 80 కోట్లు అనుకుంటే 800 కోట్లు 10 కాలేజీలకు నెల సంవత్సరానికి. మరి 2 ఏళ్లకు నువ్వు ఇచ్చేది ఎంత? 1600 కోట్లు. మరి కాలేజీలు పూర్తి కావా? ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవి లేకుండా నువ్వు కార్పొరేట్ వైద్యము, కాస్ట్లీ వైద్యం దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఈరోజు ఒక ట్రీట్మెంట్ కొత్తది వచ్చిందంటే అది 1 లక్షనా, 5 లక్షలా, 10 లక్షలా నాకు తెలియదు. వాళ్ళు ఎంత చెప్తే అంత నేను కట్టాలి. ఎందుకంటే మనకు ఐడియా ఉండదు. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఆ చెక్ చేయగలిగిన సిస్టమ్ ఏదంటే ప్రభుత్వం వైద్య సేవలు. ఇంకా ఇక్కడ మొదలుపెట్టినాయని నాకు అనుమానం. ప్రైమరీ హెల్త్ కేర్కి పోతాడు, ఆల్రెడీ పోతున్నాడు. ఇంతకుముందు మెడాలో గిడాలో ఏదో పెట్టేసి ఒక్కొక్క సర్వీసెస్ అని చెప్పి హెల్త్ రిలేటెడ్ వైద్య సేవలన్నిటికీ ఛార్జీలు వసూలు చేశాడు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాడో పెడుతున్నాడో మరి తెలియదు. వస్తాయి, అవి వస్తాయి. పిహెచ్సీలు కూడా వీటికి అటాచ్డ్ అని చెప్తాడు. అంటే ఎంటైర్ వైద్యం దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ చేతులేకపోతుంది. మన ఎకానమీలో ప్రైవేటు ఉండడం అనేది, వాళ్ళు బిజినెస్లు చేసుకోవడం అనేది అది పార్ట్ ఆఫ్ అవర్ మార్కెట్ ఎకానమీ. ఇండియా యాక్సెప్ట్ చేసింది, దాన్ని ఎవరు కాదనట్లా. బట్ లాభం లేకుండా రారు అని తెలిసి వాళ్ళకు నువ్వు లాభం ఇచ్చి నువ్వు ఎక్కడెక్కడో 1000 కోట్లు ఇంకో చోట కుమ్మరిస్తా, ఇక్కడ అవసరమైన దీనికి మీ రిమైనింగ్ అవసరమైన 1000, 2000, 3000 కోట్లు అది కూడా ఒకసారి కాదు 5-6 ఏళ్ళలో ఖర్చు పెట్టిన దాన్ని నువ్వు పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఆయన సేవలు చేస్తాడు లేదు, సేవలు చేయనక్కర్లా, ద్రోహం చేయడం మాత్రం మహాపాపం. మనిషి అయినా కొంచెం భయము ఏదో ఒకటి ఉండాలి, ఒంట్లో భయం అన్నా ఉండాలా, అయ్యో నా వల్ల ఇంత నష్టం జరుగుతుంది అని ఉండాలా, పాపభీతి అన్నా ఉండాలా. ఈ రెండు ఆయనకు ఉన్నట్లేవు. అందుకోసం ఈరోజుకి బుకాయిస్తున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ 2 నెలల కాలంలో ఎంతవరకు మనం పోగలిగామంటే 1 కోటి టార్గెట్ పెడితే 1,04,11,136 సంతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం. ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్లను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లలో బయటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి. ఇందులో ఎలాంటి ఇది లేదు. ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం 4,02,833, విజయనగరం 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, సీతారామరాజు జిల్లా 1,47,047, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లె 3,73,000, కాకినాడ 4,06,000, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,20,086, ఈస్ట్ గోదావరి 4,06,929, వెస్ట్ గోదావరి 4,19,650, ఏలూరు 3,60,008, కృష్ణా 3,77,336, ఎన్టీఆర్ జిల్లా 4,31,217, గుంటూరు 4,78,059,
పల్నాడు 4,31,802, బాపట్ల 3,73,199, ప్రకాశం 5,26,168, నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా 6,30,040, కర్నూలు జిల్లా 3,98,277, నంద్యాల 4,05,500, అనంతపురం 4,55,840, శ్రీ సత్యసాయి జిల్లా 4,40,358, వైఎస్ఆర్ జిల్లా 4,80,101, అన్నమయ్య జిల్లా 2,60,500, చిత్తూరు జిల్లా 7,22,025, మొత్తం 3,71,136, మిగిలినవి ఇక్కడికి చేరిన సెంట్రల్ ఆఫీస్కు వీళ్ళు తయారు చేసిన 40,000, మొత్తం కూడితే 1,04,11,136.